బట్టలు కుట్టడానికని బయటికి వెళ్ళి ఇది చేస్తున్న పని ఇది. చిన్నాళ్ళు ఇది కుట్టిన కుట్టుడు, సంపాదించిన సంపాదన చాలు. ఈ రోజు నుంచి ఇంట్లోనే పడుండాలి. బయట అడుగు పెడితే కాళ్ళు విరక్కొడతాను. అక్క నోర్బోయ్. అదేదో చెప్తానంటుంది కదే, చెప్పని. అసలెవరే అతను? ఎవడైతే ఏంటమ్మా, ఇంటి పరువు బజార్లో పడేయడానికి. అక్క నేనే పరువు తీసే పని చేయలేదు. ఇంతకన్నా ఇంకేం చేయాలి? కార్లో ఊరేగడం, షాప్లోనే షర్ట్లు మార్పించడం చిన్న విషయాలా ఇవి? మిమ్మల్ని చూస్తే ఎవరైనా చెప్తారు మీరు ఎంత దూరం వెళ్ళిపోయారో. అక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. నువ్వు ఇష్టానికి తిరిగి తేలేనిది నేనంటే తప్పేంటే? అదేదో నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే కాలనీలో ఎవరైనా చూసుంటే? ఈ పాటికి కాలనీ మొత్తం పెద్ద న్యూస్ అయిపోయి ఉండేది. కరెంట్ నారాయణ కూతురు ఎవరితోనో తిరుగుతోంది, దారి తప్పుతుంది అంటే మోహన్ చూపించుకోలేక నాన్న ఊరేసుకుని చస్తారే. అక్క ఎంతకి తెగించావే? నో మీదకే, ఈ శ్రావణి మీదకే చెయ్యెత్తుతావా నిన్ను? అక్క నాకు చెయ్యుంది, నీకు చెంప ఉంది. ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలు కొడతానేమనుకున్నావు? అమ్మా చూసావా నీ కూతుర్ని? నానా చూసావా? ఏమన్నా కుక్కిన పేర్లా పడుండేది. నా మాటికి ఎదురు చెప్పడమే కాకుండా నా మీద చేయెత్తిందంటే నా అనుమానం నిజమే నానా. వాడికి దీనికి మధ్య ఏదో సంబంధం ఉంది. వాడి దన్ను చూసుకునే ఇది ఇంతలా రెచ్చిపోతుంది. అవును ఉంది. అయితే ఏంటిప్పుడు? నీకేంటి ప్రాబ్లం? ఇన్నాళ్ళు ఏమన్నా భరిస్తుంటే చేతకందానిలా కనిపిస్తున్నానా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే నీకన్నా పెద్ద తిక్కలదాన్ని నేను. తాట తీసే వరకు వదిలిపెట్టను. అయినా నా జీవితం నా ఇష్టం. నీకేం అధికారం ఉందని మాట్లాడుతున్నావు? అవును, నేను కారులో తిరిగా. ఆ షాప్కి తీసుకువెళ్లి షర్ట్ కుట్టి నా చేతులతో నేనే తొడిగా. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అమ్మా నాన్న, అతను నేను ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఆ అబ్బాయి చాలా మంచోడు, గొప్పింటోడు, నన్ను బాగా చూసుకుంటాడు. ప్రపంచం మొత్తం వెతికినా అంతకన్నా గొప్పోడు మీరు తీసుకురాలేరు. అలాంటి అబ్బాయితో నా పెళ్లి చేయడానికి మీకేమైనా అభ్యంతరమా? అబ్బాయి మంచివాడని నువ్వంత ఖచ్చితంగా చెప్తుంటే కాదనడానికేముందమ్మా. మీ నాన్నైనా నేనైనా నీకు మంచి సంబంధమే కదా చూడాలనుకున్నావు. అబ్బాయి వాళ్ళని ఓసారి ఇంటికి రమ్మ. అక్క అమ్మా శ్రావణి, ఏమైందే? ఎందుకలా అరుస్తున్నావు? అంతా నా ఊహేనా? ఏం లేదమ్మా, ఫోన్లో ఎవరో ఏదో చెప్పి ఇరిటేట్ చేస్తుంటే
ఇదేదో ఊహ కాబట్టి సరిపోయింది. అదే నిజంగా అడుగుంటే, ఇది తెగేసి చెప్పేసుంటే ఈ పాటికి సంబంధం మాట్లాడడానికి బయలుదేరిపోయి ఉండేవాళ్ళం. అందుకే ఇప్పుడే మాట్లాడకూడదు. దీనికి అంత గొప్ప సంబంధం కుదరడానికి వీల్లేదు. ఏ దిక్కుమాల సంబంధము, దూరంగా తీసుకుపోయే సంబంధము కుదిరేలా చేయాలి. లోపలికి వెళ్ళమ్మా. నీ ఫోన్ పోయిందన్నావు కదా, ఈ ఫోన్ ఎక్కడిదే? పోయిందే దొరికిందక్క. నేను ఏదైతే ఊహించుకున్నానో సరిగ్గా ఇది కూడా అదే సమాధానం చెప్తోంది. నో డౌట్ ఇది ఆ బెంచ్ కారుడు కొనిచ్చింది. చూద్దాం వాడెవడో, ఏం జరుగుతుందో. మొత్తం తేలేక ఏం చేయాలో, ఎలా దీని మెడలు వంచాలో అప్పుడు ఆలోచిద్దాం. బైపోలార్ డిజార్డర్ చాలా అరుదుగా వస్తుంది. కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలీదు. సమయానికి కంట్రోల్ చేయలేకపోతే ప్రాణాలకు కూడా ప్రమాదం. ఉంది కదా అక్కడ కారు దగ్గర నన్ను ఎన్ని మాటలందో తెలుసా? నేను కోపం తగ్గించుకోవాలంట, ఇంకా మంచిగా ఉండాలంట. ఇంకొకసారి మళ్ళీ ఏమైనా చెప్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఎవరో అమ్మాయి తమ్ముడిని మార్చాలని చూస్తుందమ్మా. అంతకుముందు 2 సార్లు బుద్ధి చెప్పిందని ఇంటికొచ్చి గొడవ చేశాడు కదా, ఆ అమ్మాయినమ్మా. అమ్మా ఆకలేస్తుందమ్మా. రా నాన్న, కూర్చో. నాన్న తాగు. ఆ అమ్మాయి ఎవరో గాని నిజంగా నా బిడ్డ మనసుని అర్థం చేసుకునేదే అయితే తనే నా రెండో కోడలిగా రావాలి. అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నావయ్యా? అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నావయ్యా? ఏమీ లేదు గోదారి, భూపతి వాళ్ళ అమ్మాయి పెళ్లి కబురు చెప్పడానికి వచ్చాడు కదా. ఇంకా 4 రోజుల తర్వాత కదయ్యా, ఇప్పుడే దాని గురించి ఆలోచన ఎందుకు? నేను ఆలోచిస్తుంది ఆ పెళ్లి గురించి కాదే, నా పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తానా అని. నారాయణ, నీ పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తున్నావు? కమల పిల్లలు కదా, ఇద్దరికి ఒకేసారి చేస్తున్నావా, వేరువేరుగా చేస్తున్నావా అని ఎన్నాళ్ళు అడుగుతూ ఉంటే, ఈరోజో రేపో మంచి సంబంధాలు రాకపోతాయా, ఎలాగో అలా పెళ్ళిళ్ళు చేయకపోతానని ధైర్యంగా ఉండేదే. కానీ ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే అంతంత మాత్రంగా ఉంది. 2 పిల్లల పెళ్ళిళ్ళు చేయటం అటుంచితే కనీసం ఒక బిడ్డ పెళ్ళైనా చేయగలుగుతానా అని భయమేస్తోందే గోదారి.
అన్నం చేతిలో పట్టుకొని ఆ మాటలేంటయ్యా? అయినా ఈరోజు ఏమైంది నీకు? నా బిడ్డ లాయరు, బాగా సంపాదిస్తుంది, గొప్పగా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తానని అనేవాడివి కదయ్యా. ఇప్పుడు ఇలా నీరుగారిపోతున్నావేంటి? మనిషికి ఎంత ఎక్కువ ఆశ ఉంటుందో అంతే భయం కూడా ఉంటుంది గోదారి. ఇదేదో కలిసొచ్చేలాగే ఉంది. ఆ కారుడి గురించి ఇంట్లో చెప్పకముందే ఏదో ఒక సంబంధం సెట్ చేసి పెళ్లి చేసి పంపించేయడం బెటర్. దాని గురించి అంత ఆలోచించడం ఎందుకు నానా? ఏవో సంబంధాలు వస్తూనే ఉన్నాయి కదా, ముందా కుట్టు మిషన్ పెళ్లి చేసేయండి. నాకు పెళ్ళా? ఇప్పుడు నాకు పెళ్ళేంటక్క? అయినా పెద్దదానివి నువ్వుండగా చిన్నదాన్ని నాకు పెళ్ళేంటక్క? పెద్దదన్నా? ఎన్నేళ్ళు పెద్దదానే? 10 సంవత్సరాలా 25 సంవత్సరాలా? నీకు నాకు 2 నిమిషాలే తేడా, అంతే. ఆ మాత్రం దానికి నాకే ముందు పెళ్లి చేసేయాలనేం లేదుగా. అది కాదక్క. నువ్వింకేం మాట్లాడుకో. అయినా నేను ఇప్పుడిప్పుడే కెరియర్లో పైకి వస్తున్నాను. ఇప్పుడే పెళ్లి పిల్లలు అంటే నా కెరీర్కి ఆటంకం కదా. పోనీ కెరియర్ని ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చు, పెళ్లి చేసుకుందామని అనుకుని నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్న చేసిన అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? పోనీ నువ్వు నీ కుట్టు మిషన్ రాత్రి పగలు తొక్కి అప్పులన్నీ తీరుస్తావనే అనుకుందాం. ఇప్పుడు వెంటనే పెళ్లి చేయాలంటే నా చదువుకి నా స్థాయికి తగ్గ సంబంధాలు ఇప్పటికిప్పుడు దొరుకుతాయా? ఏనానా? ఎక్కడ దొరుకుతారమ్మా? బాగా చదువుకున్నాడు, స్థిరపడినాడు, నీకు అన్ని విధాలుగా సరిపోయేవాడు, అన్నీ చూడాలి కదమ్మా. అదే దీనికైతే దీని చదువుకి చేసే పనికి తగ్గట్టు ఏదో ఒక సంబంధం కుదిరిపోతుంది. పోనీ నాకు తగ్గ సంబంధం దొరికిందనే అనుకుందాం. ఇప్పటికిప్పుడు అంత కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత మనకుందా? అదే కొద్ది రోజులు ఆగితే ఆ డబ్బు నేనే సంపాదించుకుంటాను. అప్పుడు ఏ బాధ ఉండదు. అందుకే ముందు దాన్ని పెళ్లి చేసేద్దాం. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఏదో కష్టపడి నిన్ను చదివించగలిగాను గాని లక్షలు కోట్లు తెచ్చి పెళ్లి చేసే స్తోమత నాకెక్కడిది? నీ కాళ్ల మీద నువ్వు నిలబడి నీ తండ్రి బాధ్యత కూడా నువ్వే తీసుకుంటానంటే సంతోషమే కదమ్మా. అలాగే ముందు దీనికి పెళ్లి చేద్దాం. ఏమంటావే గోదారి? అనడానికే ఉందయ్యా. బిడ్డకి పెళ్లి చేస్తానంటే ఏ తల్లి కాదంటుంది? కానీ అమ్మా, నాన్న నీ పరిస్థితుల్లో వదిలి వెళ్ళాలని లేదమ్మా. అసలు వదిలి వెళ్ళాలని లేదా, లేక ఇంట్లో చూసే పెళ్లి చేసుకోవాలని లేదా? ఇంట్లో వాళ్ళు చూసే సంబంధం కాకపోతే ఇంకేం చేసుకుంటుంది? ఈ పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి తొందరగా మీ పెళ్ళిళ్ళు చూడాలనుకుంటున్నానే. చిన్నప్పుడు బాగా చదువుకో అమ్మా అని కాన్వెంట్లో చేర్పిస్తే గోడ దూకి పారిపోయావు. కనీసం పెళ్లి విషయంలోనైనా నా మాట వింటే సంతోషిస్తానే. ఎందుకు వినదయ్యా? పెళ్ళనేసరికి ఒక్కసారిగా మనల్ని వదిలేసి వెళ్ళిపోవాలన్న బెంగతో అలా అంటోందంతే. ముందైతే మంచి సంబంధాలు చూడయ్యా. ఈ మధ్య వేరే వాళ్ళు అడిగారే, మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మని చెప్తాను. అలాగేనయ్యా, నువ్వు ముందు అన్నం తిను. పెళ్లి సంబంధం చూస్తామన్నా వాడి ప్రస్తావన తేలేదంటే ఇద్దరి మధ్య ఏమీ లేనట్టా? అమ్మో, అప్పుడే నమ్మకూడదు. పెళ్లికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని లాస్ట్ మినిట్లో లవర్తో వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? 1000 కళ్ళతో దీన్ని కనిపెడుతూ ఉండాలి. కొద్ది రోజులు జాబ్ కూడా మానేసి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే చాలా మంచిది.
మీ నాన్నకి హై వోల్టేజ్ షాక్ కొట్టడం వల్ల నర్వస్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ చూపించింది. నాకేమో పెళ్లి చేసి పంపిస్తా అంటున్నారు. డాక్టర్ ఏమో నాన్నని ఉద్యోగమే చేయొద్దన్నారు. ఇటు నాన్నకి ఉద్యోగము లేక నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంటి దగ్గర ఎలా? నేను లేకపోతే ఏమవుతుందని నాన్న అక్క చాలా తేలిగ్గా తీసి పారేస్తున్నారు. కానీ నాన్నకి చాలా ఇబ్బంది అయిపోతుంది. అవసరాలు ఆగవు. నాన్న ఇంకా కష్టపడతారు. అలా జరగడానికి వెళ్ళలేదు. నాన్నకేం కాకూడదు. ఏమ్మా ధరణి, బాగున్నావా? నాన్నకెలా ఉందమ్మా? బాగానే ఉంది బాబాయ్. ఏంటమ్మా ఇలా వచ్చావు? అది ఇంజనీర్ గారితో ఒకసారి మాట్లాడాలి బాబాయ్. అదేంటమ్మా, నాన్నకి ఇంకా సెలవులు కావాలా? ఫోన్ చేస్తే సరిపోయేది కదమ్మా, మేమే చెప్పేవాళ్ళం కదా. సరే, ఎలాగో వచ్చావు కదా, నువ్వే మాట్లాడితే నారాయణ పరిస్థితి అర్థమవుతుంది. సెలవులు అడిగినా కాదండు. తీసుకెళ్తారా అమ్మా? సార్, మన కరణ్ నారాయణ షాక్ కొట్టి పడిపోయాడు కదా, వాళ్ళ అమ్మాయి మీతో మాట్లాడాలని వచ్చింది. కూర్చోమ్మను. కూర్చోమ్మా. నమస్కారం సార్. నమస్తే, చెప్పమ్మా. సార్, మా నాన్న ఆరోగ్యం ఏం బాగోలేదు సార్. ఏ కరెంటు స్తంభం ఎక్కినప్పుడు ఏ కాలో చెయ్యో చచ్చిపడిపోయి అక్కడి నుంచి పడితే ఎంత ప్రమాదం. ప్లీజ్ సార్, మాకు కొంచెం హెల్ప్ చేయండి. ఏం చేస్తామమ్మా, ఈ కరెంటు ఉద్యోగాలు చేయడం అంటే ప్రాణాలతో చెలగాడం ఆడినట్టే. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ నాన్నగారు ఆ రోజు ఎందుకంత అజాగ్రత్తగా ఉన్నాడో నాకు తెలియదు. సర్లేమ్మా, జరిగిపోయింది వెనక్కి తీసుకురాలేంగా. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. అదే సార్, మళ్ళీ కరెంటు స్తంభం ఎక్కొద్దని డాక్టర్ చెప్పారు కదా. పైగా ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఆఫీస్లోనే నీడపట్టును చేసే పనేదైనా ఇవ్వగలరేమోనని అడగడానికి వచ్చాను సార్. అవును, నా కూతురు లాయర్ చదువుతుందని ఎప్పుడు నారాయణ చెప్తుంటాడు. అది నువ్వేనా? కాదు సార్, తను మా అక్క. నేను కుట్టు మిషన్ కుడుతూ ఉంటాను సార్. తను మీ అక్క, నువ్వు కుట్టు మిషన్ కుడుతుంటావా? అవును సార్. సరే, అయితే ఒక విషయం అడుగుతాను, చెప్పు. సరే. నువ్వు మీ అక్క కోట్ వేసుకొని కోర్టుకు వెళ్ళగలవా? రెండు కాళ్ళతోనే తొక్కుతున్నాం కదా అని కుట్టు మిషను కోర్టు మెట్లు ఎప్పటికీ ఒకటైపోవు. లేదు సార్, మా అక్క బాగా చదువుకుంది, బాగా కష్టపడి లాయర్ అయింది. కోర్టు వేసుకున్నంత మాత్రాన నేను కోర్టుకు వెళ్ళగలనా? మా అక్కనైపోతానా? కదా, మరి 10th ఫెయిల్ అయిన మీ నాన్నకి కరెంటు స్తంభాలు ఎక్కే ఉద్యోగం కాకుండా ఆఫీసులో అది ఫ్యాన్ కింద కూర్చునే ఉద్యోగం ఎలా వస్తుందమ్మా? మనం చదువుకున్న చదువును బట్టి, అర్హతను బట్టి మనకు ఉద్యోగాలు వస్తాయి. అవే చేసుకోవాలి. పైగా ఇది గవర్నమెంట్ ఉద్యోగం అమ్మా. మనకు నచ్చినట్టు మార్చుకోవడానికి కుదరదు. ఒకవేళ అంత ఇబ్బందిగా ఉండి ప్రాణాలకే ప్రమాదంగా ఉంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ వచ్చిన డబ్బుతో ఏదో ఒకటి చేసుకోవడం మంచిది. బాగా ఆలోచించుకోమ్మా. సరే సార్, నేను వస్తాను సార్. ఆ కాస్ట్లీ కార్ వాడితో ఏదైనా సంబంధం ఉండుంటే పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు కామ్గా ఎందుకు ఉండిపోయింది? అంటే
నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదా? నేనే పొరపాటు పడుతున్నానా? నో, ఈ కుట్టు మిషన్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. అస్సలు ఛాన్స్ తీసుకోకూడదు. నాకు కావాల్సింది అదే దిక్కుమాలను పెళ్లి చేసుకొని నా ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవడం. ఈ ఊపులోనే దాని పెళ్లి కుదిరిపోవాలి. హలో